ఎందుకు ఇంతకాలము జరుగుతూ ఉంది, ఎందుకు ఇంతకాలము నీ విషయంలో దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడంటే నీకు సహాయం చేయాలనేనంట, నీ కొరకేనంట, నీ మేలు కొరకేనంట. జరిగింది ఏంటంటే ఒక వ్యక్తి చచ్చిపోతాడని చెప్పాడు దేవుడు. హిజ్కియా నువ్వు చచ్చిపోతానవరా బాబు అన్నాడు. హిజ్కియా నువ్వు చచ్చిపోతానవరా బాబు అని చెప్పంటే సరే ప్రభా అని మూలకు పోయిండు, ఏడ్చిండు. ఆ ఏడుపు చూసి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిండు. బిడ్డ ఇంకొక 15 ఏళ్ళు బతికిత్తా మళ్ళీ అడగద్దు అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈ 15 ఏళ్ళు దేవుడు అన్న బతకాలి కదా. అట్లా కాకుండా నాకు కొడుకు కావాలని చెప్పన్నాడు. నాకు కొడుకు కావాలి అని చెప్పని దేవుని దగ్గర ప్రార్థన చేసిండట. అప్పుడు మనశ్శనిచ్చాడు. దేవుడు కొడుకునిస్తే జరిగిందేందో తెలుసా? తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రికి చావుకు కారణమైనవాడు. దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, దేవుడు ఇచ్చేదాకా ఓపిక పట్టాలి. అందుకే ఆయన అంటాడు, ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే మీ ఎడల కృప చూపవలనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. అంతేకాని దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను ఎడబాయలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆమేన్.